ఎన్నికల వేళ పలు సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. నల్గొండ జిల్లా చినకాపర్తి గ్రామంలో అయితే డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు ఇప్పుడు బయటపడడం కలకలం సృష్టించిందని చెప్పాలి. అయితే దీనిపై కూడా ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. రాజకీయ వర్గాల్లో పలు చర్చలు నడుస్తున్నాయి. అసలు ఆ ఎలక్షన్ అనంతరం కూడా బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో ఉండడంపై కూడా అధికారులంతా సీరియస్ అవుతున్నారు. అయితే ఆ బ్యాలెట్ పేపర్లు అన్నవి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఏదైతే ఆ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నిలబడిన బ్యాలెట్ పేపర్స్ కత్తెర గుర్తుతో కూడా ఆ వ్యక్తి నిలబడ్డారు. ఆయనకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇప్పుడు చినకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో కనిపించడం సంచలనంగా మారిందనే చెప్పాలి. సో ఇప్పటికే అక్కడ స్థానిక ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయింది. సో బీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా కాంగ్రెస్ అభ్యర్థి 455 ఓట్ల తేడాతో అయితే గెలుపొందారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన కత్తెర గుర్తుతో ఉన్న బ్యాలెట్ పేపర్లు కాస్త మురికి కాలువలో కనిపించడం ఘర్షణకు దారితీస్తుందని చెప్పాలి. అయితే నల్గొండ జిల్లా చినకాపర్తి గ్రామంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు స్పందించి ఆర్ఓను అయితే సస్పెండ్ చేశారు కలెక్టర్ త్రిపాఠి. అయితే దీనిపై కూడా విచారణ జరగాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు బ్యాలెట్ పేపర్లు ఎలా బయటకు వస్తాయి, డ్రైనేజీలో ఉండటంపై కూడా అధికారులు కలెక్టర్తో సహా అధికారులంతా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఆర్ఓను కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ జరగాలంటూ కూడా విచారణ అధికారిగా నల్గొండ ఆర్డీఓను అయితే నియామకం చేసింది. అయితే మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీఓ సమక్షంలో భద్రపరిచి వీడియోగ్రఫీ చేయించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఘటనా స్థలాన్ని కూడా అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పరిశీలించారు. అసలు ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారు, కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందంటూ కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు చినకాపర్తి గ్రామంలో అయితే మరొక్కసారి రీపోలింగ్ పెట్టాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, కలెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు బ్యాలెట్ పేపర్స్ అయితే బయటికి ఎలా వచ్చాయి, సో డ్రైనేజీ వరకు ఎందుకు వచ్చాయి అనేది కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా బ్యాలెట్ పేపర్స్ అయితే భద్రపరుస్తారు. సో వాటితోనే లెక్కిస్తారు. అలాంటి బీఆర్ఎస్ కి చెందిన బ్యాలెట్ పేపర్స్ ఇప్పుడు డ్రైనేజీలో కనిపించడం, ఆ ప్రాంతంలో అటు బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 455 ఓట్ల తేడాతో అయితే గెలిచారు అక్కడ. సో దీంతో బీఆర్ఎస్ అయితే దీనిపై ఒక రచ్చ చేసిందని చెప్పాలి. రీపోలింగ్ పెట్టాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో దీంతో ఒక్కసారిగా అక్కడ చినకాపర్తి గ్రామంలో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరి దీనిపై కలెక్టర్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ఓను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు విచారణ జరిగిన అనంతరం అసలు పేపర్స్ బయటకు ఎలా వచ్చాయి, దీని వెనకాల ఎవరి హస్తం ఉందనేది కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. అయితే అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకసారి మనం చూద్దాం. వేరు వేరు కూడా దొరుకుతాయి. ఫోటోలేగా నేను పంపిస్తుందా? నేను స్కూల్ డోర్ ఆడియో గారు కలెక్టర్ కూడా రావాలి. అని చెప్పారు. డస్ట్బిన్ వేసుకొని బయట వేసుకొని సగం వేసుకొని పైన వేసారా కొన్ని దొరికి తీసారు. సిబ్బంది చెప్పారు, టీచర్ చెప్పారు, తీసుకుపోయి మోర్లు వేసారు. అంతేనా? ఏం పేరు నాన్న? క్లాసు అని చెప్పారు. డస్ట్బిన్ వేసుకొని బయట వేసుకొని ఎస్ చూస్తున్నాం కదా. ప్రస్తుతం అయితే అక్కడ డ్రైనేజీలో పడి ఉన్న బ్యాలెట్ పేపర్లపై అయితే పెద్ద రగడ జరుగుతుందని చెప్పాలి. అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు దీని వెనుక ఎవరు రిగ్గింగ్కి పాల్పడ్డారు, అసలు నిజానిజాలు తెలియాలి, రీపోలింగ్ పెట్టాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో దీంతో అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం బగ్గుమంటున్నాయని చెప్పాలి. దీంతో చినకామర్తి గ్రామంలో అయితే ప్రస్తుతం ఈ బ్యాలెట్ పేపర్ల వ్యవహారంపై కూడా ఘర్షణ
వాతావరణం చోటు చేసుకుంటుంది. మరి దీనిపై అటు కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి ఈ ఈ ఎలక్షన్ కనుక మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంటుందా? సో బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం మరొకసారి రీపోలింగ్ పెట్టాలంటూ కూడా కమిషనర్కి అయితే ఫిర్యాదు చేశారు. మరి కమిషనర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు బ్యాలెట్ పేపర్లు బయటికి ఎలా వచ్చాయి అనేది కూడా ముందు తెలిస్తే కనుక దీన్ని బట్టి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే అటు చినకాపర్తి గ్రామంలో ఇటు బ్యాలెట్ పేపర్లు కనిపించడం కలకలంగా మారిందని చెప్పాలి. సో ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అయితే రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, చెప్పండి. మనం చూస్తున్నాం అటు చినకాపర్తి గ్రామంలో ఏకంగా అటు బీఆర్ఎస్ కి సంబంధించిన మద్దతుదారు అభ్యర్థి అయితే బ్యాలెట్ పేపర్లు కాస్త డ్రైనేజీలో కనిపించడం కలకలం రేపుందని చెప్పొచ్చు. అసలు ఈ పేపర్స్ బయట వరకు ఎలా వచ్చాయి, డ్రైనేజీలో పడేశారు? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ రిగ్గింగ్ కి పాల్పడిందంటూ పలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? బ్యాలెట్ పత్రాలు బయటికి ఇలా వచ్చాయి, డ్రైనేజ్ లో ప్రత్యక్షం కావడం కూడా ప్రతి ఒక్కటి కూడా దీనిపై కూడా చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటావుటిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచెల భూపాల్ రెడ్డి అంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో చూస్తున్నట్లయితే మొత్తం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి 450 ఓట్ల మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థికి కత్తెర గుర్తు రావడం జరిగింది. ఇప్పుడు ఆ కత్తెర గుర్తులన్నీ కూడా ఏదైతే పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ స్కూల్ ఉందో ఆ స్కూల్ వెనకాల డ్రైనేజీలోనే మొత్తం కత్తెర గుర్తుతో ఓటు వేసిన బ్యాలెట్ పాత్రలన్నీ కూడా కట్టలుగా ప్రత్యక్షం కావడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కి కూడా ఈ సమాచారాన్ని అందించి కూడా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని విచారణ అధికారిగా నల్గొండ ఆర్టీఓ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు కారణమైన, ఎందుకంటే బ్యాలెట్ పత్రాలు బయటకి రావడం వెనుక ఘటన కారణమైన ఆర్ఓదే పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం కూడా పోలింగ్ కేంద్రంలో కూడా అతనిదే పూర్తి స్థాయిలో బాధ్యత ఉంటుంది కాబట్టి ఆర్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం ఇంకా రేపు 2వ విడత పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయంలోనే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ ఈ విధంగా మంత్రులు అధికార పార్టీ మొత్తం కలిసి కూడా ఈ విధంగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు, బ్యాలెట్ పత్రాలన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇటు కాంగ్రెస్ వర్షన్ చూసినట్లయితే వారు చెప్తున్నటువంటి సమాచారం మేరకు మొత్తం కూడా ఓటు వేసిన తర్వాత కూడా ఓటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ బ్యాలెట్ పత్రాలు అక్కడే మర్చిపోవడం బూత్ లో కూడా ఈ విధంగా బయటకు వచ్చాయని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆ ఓట్లు లెక్కింపు అయిన తర్వాత కూడా ఇవన్నీ బ్యాలెట్ పత్రాలని భద్రంగా జత చేసి మొత్తం తరలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వీటిని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ ఘటన జరగడంతో కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ బ్యాలెట్ పత్రాలన్నీ కూడా జమ చేసి పంచనామా నిర్వహించేందుకు మొత్తం అధికారులు సమక్షంలో కూడా వాటిని తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఓటు వేసినటువంటి కత్తెర గుర్తుపై ఓటు వేసినటువంటి స్వస్తిక్ మార్కు మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. పోలింగ్ బూత్ లో ఎవరైనా ఓటు వేసేందుకు వెళ్తప్పుడు ఆ స్వస్తిక్ తో గుర్తుతో కూడా ఓటు వేస్తారు. మొత్తం కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థికి కత్తెర గుర్తు వచ్చింది. ఆ మొత్తం కూడా బ్యాలెట్ పత్రాల్లో కత్తెర గుర్తు పై ఓటు వేసిన విధంగానే ఉండడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వారు ముందుగానే ముద్రించినటువంటి పత్రాలను మొత్తం కూడా వారే ఓట్లు వేసుకొని మిగతా పత్రాలన్నీ కూడా ఈ విధంగా బయటికి చేయడం జరిగింది. రిగ్గింగ్ జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. రీకౌంటింగ్ నిర్వహించాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా రీకౌంటింగ్ నిర్వహించాలంటే వెంటనే అప్పుడే అబ్జెక్షన్ తెలపాల్సి ఉంటుంది. మొత్తం ఇప్పుడు కౌంటింగ్ పూర్తి కావడం, విజేతను ప్రకటించడం, అందరి సమక్షంలో వారికి పత్రాన్ని అందజేయడం అన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చేయరు. కానీ పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై కూడా సీరియస్ గా స్పందించడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ విషయంపై కూడా స్పందించి ఆర్టీఓని విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా గతంలో ఎన్నికలు జరగడం చూసాం, గొడవలు జరగడం చూసాం, రీపోలింగ్ జరగడం చూసాం. కానీ ఈ విధంగా బ్యాలెట్ పత్రాలు కట్టలుగా బయటికి రావడం అనేది మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. అదే విధంగా మళ్ళీ
డ్రైనేజీలో ప్రత్యక్షం కావడం, పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో జిల్లా పరిషత్ స్కూల్ చిన్నకాపర్తిలో పోలింగ్ కేంద్రం ఉంది. ఆ పోలింగ్ కేంద్రం వెనకాల ఉన్నటువంటి డ్రైనేజ్ బోర్డులో ఈ విధంగా కట్టలుగా దర్శనం అనేది ఒక ఆశ్చర్యం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు ఈ విధంగా బయటికి వస్తాయి. బయటికి ఎలా వస్తాయి? ఎందుకంటే లోపలంతా కూడా ఏజెంట్లు ఉంటారు. ఒకవేళ వార్డ్ మెంబర్ల సమక్షంలో కూడా అంతా పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కొక్కరు ఓడిపోయినటువంటి వార్డ్ మెంబర్లంతా కూడా బయటికి పంపిస్తారు. అయితే బీఆర్ఎస్ చెప్తున్నట్టు కూడా మొత్తం ఓడిపోయినటువంటి వార్డు మెంబర్లంతా కూడా బయటకు పంపించి మొత్తం అధికార పార్టీ ఈ విధంగా చేసిందని చెప్తున్నారు. కానీ వార్డు మెంబర్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి మాత్రం చివరి వరకు కూడా విజేతలను ప్రకటించేంత చివరి వరకు కూడా సర్పంచ్ అభ్యర్థులు అక్కడే ఉంటారు. గెలిచినటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయిలో నియామకపత్రం అందించినంత వరకు కూడా ఓడిపోయినటువంటి సర్పంచ్ అక్కడే ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వార్డు మెంబర్లన్నీ కూడా చాలా వరకు కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా గెలిచినటువంటి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ వార్డు మెంబర్లంతా బయటకు వెళ్ళినప్పటికీ కూడా సర్పంచ్ గా పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, అదేవిధంగా ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు కూడా బూత్ లోనే ఉంటారు. అధికారుల సమక్షంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాలెట్లు అనేది బయటికి పోవడం అనేది కూడా జరగదు. కానీ ఇక్కడ విచిత్రంగా ఏ విధంగా జరిగిందో ఇప్పటికి కూడా అంతు చిక్కడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కానీ మనం విజువల్స్ లో చూసినట్లయితే ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు కట్టలుగా ప్రత్యక్షం అవుతున్నాయి. మళ్ళీ అది కత్తెర గుర్తుపై ఓటు వేసి ఉండడం, కత్తెర గుర్తు అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి కావడంతో కూడా మొత్తం టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో కూడా ఎలిగేషన్ తీసుకొస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ వరకు కూడా జరిగింది. ఈ విధంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఈ విధంగా బ్యాలెట్ పత్రాలను కూడా ఈ విధంగా బయటకు వచ్చాయి. మొత్తం అధికార పార్టీ అధికారులంతా కలిసి ఈ విధంగా ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదని ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నాయి. ఇక 2వ విడత 3వ విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు కూడా ఏం ఉంటుందో అని ఉంది. జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు జరిగిన ఘటనకి సంబంధించి కూడా ఎన్నికల అధికారిపై అయితే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు. దీనిపై పలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులు అయితే ఎలక్షన్ను సరిగా నిర్వహించడం లేదంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవాలి. కత్తెర గుర్తుతో కనిపించిన బ్యాలెట్ పేపర్స్ అయితే కుప్పలు కట్టు డ్రైనేజీలో దొరకడం ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. దీనిపై పలువురు నేతలు కూడా మాట్లాడారు. ఒక్కోసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఒక ప్రహసనంలాగా మారుతున్నాయి. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీస్ వ్యవస్థను, ఇంకోవైపు ఎన్నికల కమిషన్ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఇక్కడ మనం ఇప్పుడు చిన్నకాపర్తి అనే గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఉదయం నిన్న ఏదైతే పోలింగ్ అయిపోయి ఇక్కడ ఎన్నికను డిక్లేర్ చేసినరో, ఇక్కడ స్థానిక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన భిక్షపతి అభ్యర్థి కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుకు సంబంధించిన బ్యాలెట్లు వందలాదిగా బ్యాలెట్లు అక్కడ కొన్ని ఇక్కడ మురికాలలో పడి ఉండటం, కొన్ని చింపేసి అక్కడ ఉండడం, కొన్ని తగలబెట్టినట్టు అక్కడ మనకు బూడిద కనిపించడం, ఇది జరిగింది. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. పిల్లలు ఎవరు చెప్తే, మా స్థానిక గ్రామ కార్యకర్తలు వాళ్ళకు చెప్తే వాళ్ళు చూసి అనుమానం ఉంది, కేవలం కత్తెర గుర్తు మీద ఓట్లు పడే ఇట్లా కనబడుతున్నాయని చెప్పి వారికి మా అభ్యర్థికి తెలియజేయడం జరిగింది. మరి వెంటనే మా నాయకులందరూ కూడా రావడం, స్కూల్లో కూడా ఈ బయట కాలువలనే కాదు స్కూల్లో కూడా ఇంకా ఉన్నాయని చెప్తే వెళ్ళి చూస్తే ఈ పరిస్థితి కనబడుతుంది. అంటే పోలింగ్ అధికారులు కూడా కొంతమందిని భయపెట్టించా లేదా వేరే పద్ధతులన దొంగ తీసుకున్నా ఎట్లా చేసిండ్రో ఏందో మరి. ఇది కేవలం మిగతా అన్ని గుర్తులే కూడా కొన్ని పడి ఉంటేనేమో పొరపాటులో మర్చిపోయినరో, రాత్రి లేట్ అయింది కాబట్టి ఏమన్నా ఒక కవర్ ఇట్లా వదిలేసిపోయినరో అనుకున్నాం. కానీ ఇవి ఒకటే గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్తు మీద ఉన్న ఓట్లు మాత్రమే, బ్యాలెట్లు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా చూడలేము మనం తెలంగాణలో ఇటువంటి సంస్కృతిని. సరే, గతంలో మనం
కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతుండే, కొట్లాటలు జరుగుతుండే, బూతులు ఆక్రమిస్తుండే, ఇటువంటి సంఘటనలు చూసినాం మనం. కానీ విచిత్రంగా మరి బ్యాలెట్లనే మాయం చేసే పరిస్థితి. మేము అందుకని ఇప్పుడు డిమాండ్ చేసినాం జిల్లా కలెక్టర్ గారిని, ఎన్నికల అధికారుల్ని, మరి వెంటనే మీరు వచ్చి ఇవి హ్యాండ్ ఓవర్ చేసేసుకొని దీనిపైన పంచనామా చేసి వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని అసలు ఇక్కడ పోలైన మొత్తం ఓట్లకు సంబంధించి ఈ బ్యాలెట్లు అన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయా లేవా, ఎండిఓ ఆఫీస్లో ఏదైతే మీరు ఇక్కడ సీజ్ చేసి అక్కడ పంపాలనో ఇవన్నీ అక్కడ ఉన్నాయా లేవా వెంటనే చెక్ చేయాలని చెప్పినాం మేము. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చిండ్రు, కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారిని పంపిండ్రు. మరి వీటిని వెంటనే చెక్ చేసేసి ఇప్పుడు ఎండిఓ ఆఫీస్కి పోయి అది కూడా మళ్ళీ సీల్ చేసేసి మళ్ళీ అది మార్చకుండా రేపు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత అవి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మాకు ఇది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న కౌంటింగ్ అవుతున్న సందర్భంలోనే మా వాళ్ళు చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు, అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. అన్న ఎందుకో లేట్ చేస్తున్నారు చెప్తలేరు, లేట్ చేస్తున్నారు చెప్తలేరు, కౌంటింగ్ ప్రారంభం చేస్తలేరు, ప్రారంభం చేసిన తర్వాత కూడా మధ్యలో ఏజెంట్లను మళ్ళీ బయటికి పంపిస్తున్నారు కొన్ని చోట్ల అని చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి మా వాళ్ళు చాలా చోట్ల నుంచి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మేము పోలింగ్ సిబ్బంది పైన ఉన్న విశ్వాసంతో అట్లా ఏముండదు బాబు, అదేం మీరు అనుకోకండి, అట్లా ఏముండదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇది జరిగింది, ఇలా మనకు స్పష్టంగా దొరికిపోయింది. ఓహో ఇది కవర్ ఇక్కడ వచ్చింది కదా, తప్పకుండా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. సరే ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాదు, ఒక గ్రామ పంచాయతీ ఓడిపోవడం వల్ల గెలవడం వల్ల మాకు వచ్చే తేడా ఏం లేదు. కానీ అసలు ఎన్నికల అధికారుల పనితీరేంది, పోలీస్ అధికారుల పనితీరేంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేని పెట్టింది ఎన్నికలు, ఇంత ఆటవిక రాజ్యం చాలా విచిత్రంగా తెలంగాణలో ఎప్పుడు చరిత్రలో చూడని జరుగుతూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. పాపం ఒకవైపు వాళ్ళ నాయకుడు ఓటు చోరీ జరిగిందనేమో బీహార్ అంతా తిరిగిండు, ఏం చోరీ జరిగిందో ఏమైందో కానీ ఇక్కడనేమో బ్యాలెట్లనే మాయం చేసే పరిస్థితి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పై నాయకులు మాట్లాడుతున్న దానికి కింద వాళ్ళు చేస్తున్న దానికి పోలిక పొంతడం లేదు. ప్రత్యేకించి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలలో మంత్రులు వాళ్ళ కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పూర్తిగా ఒకరికొకరు కలిసిపోయి ఏ నిబంధనలు లెక్క పెట్టకుండా పనిచేస్తున్నారు. దౌర్జన్యాలు, మా అభ్యర్థుల కిడ్నాప్లు, భయపెట్టించి ఏకగ్రీవాలు చేసుకోవడాలు, లేదా మా అభ్యర్థి మెడలో వాళ్ళ కండువా కప్పడం బలవంతంగా దుర్మార్గంగా అనేకమైన అక్రమాలు చేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ప్రజల్లో తేలిపోయినారు. మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తాయని. ఇంకో రెండు ఏళ్ళ తర్వాత మీరు ఉండరనే మాట మీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల అధికారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి చోట ఇదే జరుగుతుంది. మీరు ఇన్ని దుర్మార్గాలు చేసినా మా కార్యకర్తలు, మా గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. దాంట్లో కూడా ఇన్ని అక్రమాలను తట్టుకొని నిలబడి దాదాపు 40% పైగా గ్రామ పంచాయతీ సర్పంచులను మాకు గెలిపించి ఇవ్వడం జరిగింది. మరి మేము మా కార్యకర్తలందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. మనం పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళం, మనకి ఇవన్నీ ఏం లెక్క కాదు, భయం కాదు. ఇదే పద్ధతుల్లో కొట్లాడుతూ పోవాలి. తొందరలోనే మళ్ళీ మన రాజ్యం వస్తుంది. తప్పకుండా ఇటువంటి అక్రమార్కుల పని పడదాం. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దు, అందరూ కూడా ఇదే ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఏదైతే దుర్మార్గంగా పనిచేస్తూ ఉన్నారో ఇద్దరు మంత్రులు, తప్పకుండా మీకు దానికి తగిన గుణపాఠం కూడా చెప్పే రోజు వస్తుందనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇవాళ ఈ చినకాపర్తికి సంబంధించి, పెదకాపర్తికి సంబంధించి ఏదైతే జరిగిందో దీన్ని వెంటనే మేము ఇవాళ ఇప్పుడు ఎండో ఆఫీస్కి పోయి అది చెక్ చేసిన తర్వాత తప్పకుండా దీన్ని బై ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేము రేపు ఎన్నికల కమిషన్ కూడా, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా ఆ రిప్రజెంటేషన్ ఇస్తాం. మా స్టేట్ పార్టీగా వెళ్ళి తప్పకుండా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి కావాల్సిన పద్ధతుల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఏ రకంగా మాకు అనేక రకాల అనుమానాలు ఉండే. మేము ఎన్నిసార్లు ఆర్ఓ గాని, లోకల్ ఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు, ఎన్నికల ఆఫీసర్ గారికి, జిల్లా కలెక్టర్ మరి ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ కాలే. కారణం ఏంటంటే పోలింగ్ జరిగిన సందర్భంలో కూడా
పోలింగ్ జరిగే సందర్భంలో కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ సర్పంచ్ అభ్యర్థులు కూడా బూతుల దగ్గర ఉంటే వాళ్ళని ఎమ్మటే ఓటేసుకుని మీరు బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ సరౌండింగ్ ప్రాంతాలు ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మరీ మెడలు పెట్టి నెట్టేసే కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలికి రావడం పోవడం అన్ని జరుగుతున్నాయి. కానీ మా గ్రౌండ్ సరౌండింగ్ ఎక్కడ కూడా ఉండకుండా మీరు ఓటేసి ఇళ్లకి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు బలవంతంగా అనేక బూతులలో అనేక గ్రామాలలో ఒత్తిడి పెంచి మీ మీద కేసులు అయితే మీ మీద అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఇబ్బంది పడతారని చెప్పి చాలా హెచ్చరిక చేసి ఉదాహరణ నార్కపల్లి ఎస్ఐ కూడా అదే పరిస్థితి. ఇద్దరు ఎస్ఐలు సిఐలు ఎక్కడ పోయినా పిలిస్తే 2 నిమిషాలు అక్కడ రావడం, మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తరిమి కొట్టడం, కాంగ్రెస్ వాళ్ళని బూతులలో పంపించే కార్యక్రమం. దాంతో పాటు ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే నిన్న పోలింగ్ జరిగిన సరళి జరుగుతుంటే కూడా ఈ రకమైన ఇబ్బందులతో పాటు రాత్రిని కూడా మీ అనేక రకాల కాంప్లైంట్ చేసినట్టు జనాన్ని ప్రలోభ పెడుతుంటే కూడా రాత్రి 12 గంటల 1 గంటల కూడా తెల్లవారుదామన్నా కూడా వాళ్ళకు పోలీసు యంత్రాంగం సపోర్ట్ ఉండి నడిపించే కార్యక్రమం. మాలాంటి నిలదీస్తాను పోతే మా పార్టీ ఇచ్చిన కొట్టే కార్యక్రమం చేసి అనేక రకాల దెబ్బలు కూడా తగిలింది చాలా మందికి. కౌంటింగ్ జరిగే సమయంలో కూడా పోలింగ్ 1 అయిపోతే 2 గంటల కౌంటింగ్ అని చెప్పారు. 2 గంటల కౌంటింగ్ జరగకుండా 4 గంటల కౌంటింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్ అభ్యర్థులను బయటికి పంపించి ప్రతి చోట కూడా తలుపులు పెట్టుకుని లోపల కూర్చొని మరి ఏం చేశారనేది మాకు తెలియదు. కానీ మొత్తం అంటే ఈ రకమైన కారణాలు ఇలా చినకాపురం జరిగిన సంఘటన ఏదైతుందో ఆ రకమైన పద్ధతిలోనే ప్రతి చోట కూడా చేసినట్టు మాకు ఈ రోజు నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఇలా చినకాపురలో దాదాపు 100 బ్యాలెట్ పేపర్ ఓట్లు వేసినాయి, మీరే చూస్తారు. 600-700 బ్యాలెట్ పేపర్ కత్తెర గుర్తు వేసినాయి, సీరియల్ నెంబర్ ఉంది, అన్ని కూడా మీకు 2 చూపిస్తున్నా. మిగతా కూడా మీరు అందరు చూసారు, లైవ్ చూసారు. బూత్ నెంబర్ తో సహా ఉన్నాయి అన్ని కూడా తీసుకుని ఇదే స్కూల్ మోర్లో కొన్ని క్లాస్ రూమ్ లో వదిలేసిపోతే కొన్ని స్కూల్ బిల్డింగ్ సజ్జలు వేసి వేరే ఓట్లని బ్యాలెట్ పేపర్ నకిలీ బ్యాలెట్ పేపర్ ఇళ్ళంతో కలిపి టోటల్ గా మరి ఎన్నైతే పోలైనాయో అంత కౌంట్ చూస్తారు. అన్ని కౌంట్ చూస్తే మరి ఈ పేపర్లు ఎక్కడికి వస్తాయి బయటికి అంటే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన బ్యాలెట్ పేపర్ దొంగ నకిలీ బ్యాలెట్ పేపర్ అందులో కట్టలలో కలుపులు పెట్టి కలిపి ఈ ఒరిజినల్ తీసి బయట వేసిపోయే కార్యక్రమం చేశారు. అంటే ఇది ప్రతి చోట కూడా మరి పోలీసుల ద్వారా దౌర్జన్యంగా మా వాళ్ళని కొట్టి మా సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్లను కొట్టి ప్రతి చోట కూడా ఈ రకమైన అక్కడ ఎలక్షన్ లో డ్యూటీలో పార్టిసిపేట్ చేసిన ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ గానీ ఆర్ఓ గానీ పోలీసు వాళ్ళ సహకారంతో గానీ అటు జిల్లా కలెక్టర్ సహకారం ఆర్టీఓ సహకారంతో ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఈ రకమైన ఒత్తిళ్లతోటి దొంగ స్టాంపింగ్ చేశారంటే మరి దొంగలకు వచ్చే ఆలోచన ఏ రకం చూడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కట్టాం కదా, సేమ్ ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ఎవరైనా చేస్తారా? ప్రజలు వాళ్ళ హక్కును ఓటు హక్కును వినియోగించుకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ హక్కును వినియోగించుకోకుండా ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం పైన ఎన్నికలు పెట్టలేక 2.5 సంవత్సరాలు కాలయాపన జరిగింది. కానీ ఇంకా వ్యతిరేకత ఏ రకం ఉందని తెలిసిపోయింది. ఇలా ఈ రకమైన ఒత్తిడి ఉంటే కూడా మరి దుర్మార్గం చేశారు. దయచేసి మీ ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పట్ల విలువలు ఉంటే ప్రజల పట్ల విలువలు ఉంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇవాళ చినకాపర్తి విలేజే కాదు నకరికల్ నియోజకవర్గం జరిగిన అనేక రకాల అనుమానాలు కొన్ని కలెక్టర్ మేము ఫిర్యాదు చేసినాం, ఇంకా చేయవలసి ఉన్నాయి. రేపు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఏమంటేనే రీపోలింగ్ జరపాలి. రీపోలింగ్ జరిపించి ఈ బ్యాలెట్ పేపర్లు ఎక్కడి మీరు కట్టలు కట్టిన కౌంటింగ్ చేసిన బ్యాలెట్ పేపర్ ఎక్కడ కూడా తేలాలి. ఇవి ఒరిజినలా అక్కడ ఉన్నాయి ఒరిజినలా అంటే డూప్లికేట్ పత్రాలు తెచ్చి ఇక్కడ మీరు బయట పెట్టిన స్పష్టంగా కనబడుతుంది. అందుకనే ప్రతి చోట కూడా కేతపల్లి గాని చిన్నారాయపురం గాని ఎల్లారిగూడెం గాని ముత్యాలంగూడెం గాని అనేక గ్రామాలు ఇక పిట్టంపల్లి గాని పెదకాపర్తి గాని అనేక గ్రామాల్లో కూడా ఇదే జరిగింది. వాళ్ళకి ఎక్కడైతే బలంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ఉన్న గ్రామాలు ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి. కనీసం వార్డు మెంబర్ కూడా వదిలిపెట్టలే. వార్డు మెంబర్ ఓటేస్తాను పోతే ఇక్కడ ఉండదు, పోతే ఓటు వేపించి ఇంటికి పంపించిన సందర్భం నార్కపల్లి రాత్రి 12 గంటల దాకా కూడా ఆఫీసర్లు అదే పని చేశారు. కరెంటు బంద్ చేయడం, కొన్ని దిక్కుల్లో కౌంటింగ్ టైంలో మా అభ్యర్థులని లోపల ఏజెంట్లు ఉండకుండా చేయడం, వాళ్ళు అన్నం తింటామని చెప్పి తలుపులు బేడాలు వేసుకుని కనీసం తాళలేని గ్రామంలో తలుపులు దగ్గర వేసుకుని 2 గంటల దగ్గర తాళాలు చేయకుండా కూర్చోరు. ఆ ఆర్ఓకి ఫోన్ చేస్తే మాట్లాడాడు. ఇలా బయట ఎక్కడో కలిస్తే ఆర్ఓ గారు షేక్ అవుతుందంటే కారణం ఏంది? అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతోటి లావాదేవీలు పుచ్చుకొని ఇలా దొంగ బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చి కట్టలు కట్టి అందులేసి ఒరిజినల్ ప్రజలు ఇచ్చిన తీర్పుని బయట మోర్లేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యం చేసి ఈరోజు దొంగ ఓట్లతో రాజ్యం ఎలా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకే మీ ఎన్నికల కమిషన్ గా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రీపోలింగ్ నగర ప్రతి సెంటర్ ఊర్లో అన్ని కూడా రీపోలింగ్ జరపాలి. ఇది
ఒక నగరికల్లే కాదు నాకు అనుమానం వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారి ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కొన్ని బ్యాలెట్ పేపర్లు పంపినట్టుగా మాకు అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సీరియల్ నెంబర్ సావండి 100 కట్టలాగా ఇలా 3 నెలలు ఇస్తుంటే ప్రతి చోట కూడా అదే ఉన్నది. తక్షణమే ఎన్నికల కమిషన్ కలుస్తాం, మా పార్టీ కూడా మరి అధినేతను కలిసి కూడా అవి మరి న్యాయపరంగా మరి ఖచ్చితంగా పోరాడి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని కలిసి చెప్పడం చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టుంది. దీని మీద నిఘా పెట్టాలి, దీనికి న్యాయస్థానం పోవాలి, ఎన్నికల కమిషన్ కూడా కలవాలని చెప్పి వారు కూడా దృష్టి తీసుకురావాలని ఖచ్చితంగా మేము వెంటనే రేపు ఎన్నికల కమిషన్ కలుస్తాం. దీని మీద ఏ రకంగా స్పందిస్తాం, స్పందించకుంటే కోర్టు కూడా ఆశ్రయిస్తాం, న్యాయస్థానానికి వెళ్తాం. దీని ఎంతవరకు అని తేల్చుకుంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఈ దుర్మార్గ రాక్షస పాలనలో ఈ రకమైన ఆనందాన్ని పొందుతారు. ప్రజలను గౌరవిస్తలేరు, ప్రజల యొక్క ఓటు హక్కును గౌరవించే పరిస్థితి లేదు. దొడ్డిదారులను రాజ్యం మీద దొడ్డిదారులను పదవుల్లో కూర్చోవాలి. అందుకనే రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇలా స్థానికంగా సర్పంచ్లను కూడా ఆ రకంగా కూర్చోపెట్టాలనే దిక్కుమాల సంస్కృతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న ఒక రౌడీ ఎమ్మెల్యేకు ఇలా అందరినీ పోలీసుల అంతరంగం పెట్టుకుని ఎంతో మంది గతంలో చిట్టాల ఎంపీ సంఘటన ఎంతో మంది కొట్టిండు. ఇవాళ కూడా ప్రతి చోట కూడా కౌంటింగ్ అయితే 11 గంటలకు కూడా కరెంట్ బంద్ చేయించి బూతులలో కూర్చోడం,